So, hello guys, na Aparadhe మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ నాకు తెలుసు మీలో చాలా మంది మనసులో అంటే చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీ అందరివి కొన్ని డౌట్స్, కొన్ని క్వశ్చన్స్ అంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను చాలా పాయింట్స్గా నోట్ చేసుకున్నాను బాస్. ఎందుకంటే మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ అసలు ఈరోజు ఏం జరిగింది అంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో ఏదో చాలా జరుగుతుందని కూడా, లైక్ ద రాక్ వచ్చి కొడి రోడ్స్ పైన లేదా రోమన్ రైన్స్ పైన అటాక్ చేసుకోవడం కూడా ఏదో ఒక హింట్ ఇస్తాడు అనుకుంటా అని మనం అనుకున్నాం. బట్ అలాంటిది ఏం జరగలేదు. సో ఇదంతా ఏంటిది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని మీరు చాలామంది మనసు వచ్చిన క్వశ్చన్ ఉంది. ఎస్పెషల్లీ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఎవరెవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ చాలా టెన్షన్ అయిపోయింది అనమాట వాళ్ళకి. ఎందుకంటే రాక్ ఎలాంటి హింట్ ఇయ్యలే అని కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది అని ఎందుకు చెప్పినానంటే ఈరోజు ద రాక్ కొన్ని హింట్స్ ఇచ్చినారు బాస్. అంటే ఎవరెవరు గమనించినారో వాళ్ళకి అర్థం అయినట్టుంది. అండ్ ఐ థింక్ 90% వాళ్ళకి అర్థం కాలేము కూడా, 10% ఉన్నారు వాళ్ళకి అర్థమైంది. అండ్ అది ఏంటంటే ద రాక్ హింట్ ఇచ్చినారు. ఫస్ట్ హింట్ ఏంటంటే ఈరోజు రాలో ద రాక్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే మన ద రాక్, నేను ఇప్పుడు ట్రైబల్ షీప్ గురించి మాట్లాడుతున్నా, నా కజన్ రోమన్ రైన్స్ అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చీర్ చేసినారు. ఓకే, రోమన్ రైన్స్ పేరు వచ్చినప్పుడు చీర్ చేసినప్పుడు మీరు ద రాక్ రియాక్షన్ చూసినారా? ద రాక్ కొంచెం సీరియస్ ఫేస్ పెట్టినారన్నమాట. అంటే ఫ్యాన్స్ ఇంత చీర్ చేస్తున్నారు రోమన్ రైన్స్ కోసం అన్నట్టు ఈ టైప్లో కొంచెము ద రాక్ ఇలాంటి ఫేస్ పెట్టినారన్నమాట. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్కి ఆ హూలఫాల్ ఇచ్చినప్పుడు అంత హ్యాపీ ఏం కనిపించలేదు. అంటే ఒక నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ ఉంటాయి కదా, అంటే నేను ఒక హూలఫాల మెడల్ వేస్తున్నాను అని ఇలాంటి కూడా ఉంటుంది కదా, ఆ లెవెల్లో హ్యాపీనెస్ అంతా అసలు స్మైల్ అంతా ఏం కనిపించలేనమాట ద రాక్ ఫేస్ పైన. ద రాక్ కొంచెం సీరియస్గా పెట్టినారు ఫేస్. సో ఇది ఒక హింట్ కావచ్చు బాస్, నెవర్ సే నెవర్. మనం మొత్తంకి ఇప్పుడు ఎలాంటి హింట్ లేదు అని అనుకోలేమన్నమాట. ఓ చిన్న హింట్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ హైలైట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ అయితే చాలా డ్రామా జరిగింది. అంటే బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన జాన్సన్ రింగ్లో వస్తున్న టైంలో మన ద రాక్ లైవ్ వచ్చినారన్నమాట. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఉండే, మన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఉండే అనమాట. అండ్ మొత్తం వ్లాగింగ్ చేసినారు మన ద రాక్. బ్యాక్ స్టేజ్ మన పాల్ హెమన్, రోమన్ రైన్స్తో, సోలో సికోవాతో, మన గేమ్ ట్రిపుల్ హెచ్తో కలిసినారు ద రాక్. అండ్ జస్ట్ ఓన్లీ వీళ్ళతో కాదు, బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్తో కలిసినారు. డ్రూ మ్యాకింటైర్ సంథింగ్ ఏదో చెప్పినాడు ద రాక్ షోలో. సో మీకు అర్థమవుతుందా? ద రాక్ ఏదో కుక్ చేస్తున్నారు బాస్. ద రాక్ ఈజ్ కుకింగ్ అని ఉట్టిగా అన్నారనేమాట. ద రాక్ ఏదో ప్లాన్ చేసి ఏదో కుకింగ్ చేస్తున్నారనేమాట. సో బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్తో కనిపించినారు. అండ్ హైలైట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ కోడి రోడ్స్తో కలిసి మందు తాగినారు బాస్ మన ద రాక్. అంటే ఎప్పుడు ఏం కాలే అన్నట్టు, అంటే ఇలా మధ్యలో అసలు ఏం కాలేదు. మనం లాస్ట్ ఇయర్ ఎలాంటి డ్రామా చూడలేదు. మన ద రాక్ కోడి రోడ్స్ ఫాదర్, కోడి రోడ్స్ అంటే స్పెషల్ మదర్ది ఇన్సల్ట్ చేయలేదు అనమాట కోడి రోడ్స్కి. అంటే ఇలా మధ్యలో అసలు ఏం జరగలే అన్నట్టే వీళ్ళు ఆ టైప్లోనే బిహేవ్ చేస్తున్నారు. అంటే ద రాక్ ఏమో ఈరోజు థ్యాంక్స్ చెప్పినారు కోడి రోడ్స్కి. అండ్ రింగ్ కాడ బి హక్ చేసినారు, బ్యాక్ స్టేజ్ బి హక్ చేసినారు, మందు తాగుతున్నారు వీళ్ళిద్దరు. అండ్ ఎవరెవరు చూసినారు వాళ్ళకి అర్థమైంది అనుకుంటే ఒక్కొక్క పెగ్ తాగినారు వీళ్ళు. అండ్ నార్మల్ టాక్ నడుస్తుంది అక్కడ. అంటే మన ద రాక్ ఈరోజు లైట్గా కొంచెం బియర్డ్ పెంచాను, మొత్తం వైట్ అంటే మొత్తం లైట్గా బియర్డ్ కనిపించింది కదా. సో గడ్డం అంతా సెట్ అవుతుందా, అంతా నచ్చలేదా అని ఈ టైప్లో జస్ట్ నార్మల్ టాక్ నడుస్తుంది అక్కడ. మూవీ గురించి మాట్లాడుతుంది, నార్మల్ టాక్ నడుస్తుంది ఇలా మధ్యలో. అండ్ కనీసం బ్యాక్ స్టేజ్ ఈ లైవ్ స్ట్రీమ్లో ద రాక్ అటాక్ చేస్తాడా అంటే లేదు. ద రాక్ కోడి రోడ్స్ పైన అవి అటాక్ చేయలేదు, రింగ్లో రోమన్ రైన్స్ పైన అవి అటాక్ చేయలేదు. బట్ హింట్స్ మాత్రం వచ్చినాయి బాస్. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ జస్ట్ లైట్గా హింట్స్ ఇచ్చింది. లైక్ మన ద రాక్ కొంచెం సీరియస్ అయిపోవడము, అంటే మన రోమన్ రైన్స్ పేరు అక్కడ చెప్పినప్పుడు ఫ్యాన్స్ చీర్ చేసినప్పుడు అంటే కొంచెం సీరియస్ అయిపోయినా. అంటే ఎస్ అంటే ద రాక్ ఏమన్నారంటే అంటే రోమన్ రైన్స్ ఓన్లీ అంటే ఒక ట్రైబల్ షీప్ కాదు, ఒక ఒరిజినల్ ట్రైబల్ షీప్ అని చెప్పినారు కరెక్టే. బట్ ఫేస్ పైన ఒకటి ఉంటాయి కదా, ఆ కళ అంత కనిపించలేదు అన్నమాట. మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఎందుకు కనిపించలేదో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా ఒట్టిగా చూపేదన్నమాట. అండ్ మేబీ ఇప్పుడు మన ద రాక్ హెల్త్ మంచి లేదా అంటే అది మేబీ చెప్పలేము. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా చూపిస్తుందంటే దాన్ని ఇంకా ఏదో ఒక పెద్ద రీజన్ ఉంటుంది బాస్. అండ్ హింట్స్ జబర్దస్త్ ఇచ్చినారు. అండ్ బ్యాక్ స్టేజ్ కోడి రోడ్స్ మందు తాగడము, అండ్ కోడి రోడ్స్కి హక్ చేసినప్పుడు మన ద రాక్ కొంచెం సీరియస్ ఫేస్ పెట్టినారు. అండ్ కార్లో కూర్చొని వెళ్తున్నప్పుడు రేపు నేను ఎన్ఎక్స్టీలో వస్తానని చెప్పినారు. రేపు ఎన్ఎక్స్టీలో కనిపిస్తారంట ద రాక్. సో చూద్దాం ఈ ఎన్ఎక్స్టీ నుంచి ఏమైనా హింట్ ఇస్తారా, లేదా జస్ట్ మన ద రాక్ కూతురు ఉంటాయి కదా అక్కడ ఎన్ఎక్స్టీలో, సో కూతురు కోసం వస్తున్నారా అది మనకి రేపే తెలుస్తుంది. బట్ హింట్స్ గురించి మాట్లాడితే ఎస్ కొన్ని హింట్స్ ఇచ్చినారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే
మన సీఎం పంక్వి కొన్ని హింట్ ఇచ్చినారు. సీఎం పంక్ ఏం చేసినారంటే మన మ్యాచ్ అయిపోగానే అక్కడే రింగ్ సైడ్ ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్ జరిగింది అనమాట. అండ్ నా ఏజ్ 46 జస్ట్ ఒక నంబర్ అని ఊహుకే ఏజ్ మెన్షన్ చేసినారు. సో అది ఎక్కడో చాలా మంది ఫ్యాన్స్ నచ్చలేదు. బట్ మెయిన్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో మన సీఎం పంక్ కొన్ని హింట్స్ ఇచ్చినారనమాట. లైక్ ఇప్పుడు నేను రాయల్ రంబల్ అడుగు పెడతాను, కొడి రోడ్స్ కోసం నేను వెళ్తాను, లేదా నేను గుంథర్ కోసం వెళ్తానని ఈ టైప్లో హింట్ ఇచ్చినారు. అండ్ రాయల్ రంబల్లో 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టబోతున్నారని మన సీఎం పంక్ హింట్ ఇచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు సీఎం పంక్ది అంటే ఒక పోస్ట్ షో అంటే ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగాయి అనమాట, ప్రెస్ కాన్ఫరెన్స్. సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన సీఎం పంక్ ఏమన్నారంటే మన మెయిన్ ఏంటంటే మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ రీమ్యాచ్ ఉంటుందా అంటే ఎస్ అంటే మేమేం చెప్పలేము, సెత్ రాలిన్స్ సైలెంట్గా కూర్చోడు కదా అని ఈ టైప్లో చెప్పినారనమాట. జాన్ సీనాతో మీ మ్యాచ్ ఉంటుందా, ద రాక్తో మీరు ఫైట్ చేస్తారా అంటే మన సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి ఓపెన్ చెప్పాలంటే ఇంత ఫైట్ చేసిన బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిగ్ మనీ మ్యాచ్ కదా అంటే మంచి పైసలు దొరుకుతాయి అన్నమాట వీళ్ళతో ఫైట్ చేసినప్పుడు అని ఈ టైప్లో మన సీఎం పంక్ మెన్షన్ చేసినారు. సో సీఎం పంక్ చిన్న హింట్ ఇచ్చినారనమాట, అంటే మన సెత్ రాలిన్స్ మేబీ ఒక రీమ్యాచ్ కావచ్చని. సో ఇప్పుడు ఆ రీమ్యాచ్ రాయల్ రంబల్లో జరుగుతుందా, ఎలిమినేషన్ చేంబరా లేదా అసలు మేనియానా, అదే మనం చూడాలన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది కదా మన అందరిలో, అంటే మన ఛానల్ మెంబర్స్లో, అంటే మన ఫ్యామిలీలో చిన్న కన్ఫ్యూజన్. అండ్ అది ఏంటంటే ఈ లోగో గురించి. మీలో చాలామంది అన్న లోగో చేంజ్ చేయలేదు, మన ఛానల్ బర్త్డే స్పెషల్ లోగో చేసినావు. 6 సంవత్సరాలు నేను ఫస్ట్ టైం మన ఛానల్ది లోగో చేంజ్ చేయబోతున్నాను. సో మీరు చాలామంది ఎక్సైటెడ్గా అయిపోయినారు. బట్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్కి మీరు చాలామంది యాడ్ చేయమని చెప్పినారు. నేను రోమన్ రైన్స్కి యాడ్ చేసినాను లోగోలో. అండ్ నేను ఓటింగ్ పెట్టినాను, ఒక పోల్ పెట్టినాను. మీలో చాలామంది రోమన్ రైన్స్ లోగో సైడే ఎక్కువ ఓట్ చేసినారనమాట. ఎక్కువ ఓట్ మొత్తం మన రోమన్ రైన్స్ లోగో పైన ఉంది. బట్ కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఓన్లీ రోమన్ రైన్స్ ఉంటే ఎట్లా అన్న, ఇప్పుడు కొంతమంది సూపర్ స్టార్స్కి యాడ్ చేయాలి కదా అని కొంతమంది ఈ టైప్లో కామెంట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు మన ఛానల్ లోగో ప్రెజెంట్ లోగో గమనిస్తలేదు అనుకుంటా. మన ప్రెజెంట్ లోగోలో రోమన్ రైన్సే ఉన్నాడు. సో అందుకనే రోమన్ రైన్స్ ఒక సెంటిమెంట్ అయిపోయింది కాబట్టి మన లోగోలో ఒక చిన్న సెంటిమెంట్ కాబట్టి మనము రోమన్ రైన్స్కి యాడ్ చేస్తున్నాం. ఏదో రోమన్ రైన్స్కి సపోర్ట్ చేయని కానీ కాదు. అండ్ నిజంగా నేను రోమన్ రైన్స్ సపోర్ట్ చేసే ఉంటే నేను ఓన్లీ రోమన్ రైన్స్ గురించే మాట్లాడుతుండే మొత్తం వీడియోస్లో. నేను ఓన్లీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడినా వ్యూస్ వస్తాయి బాస్. ఇప్పుడు మరి లక్షలలో ఏం వ్యూస్ వస్తలేవు. ఇప్పుడు ఎంత వ్యూస్ వస్తున్నాయి అంతే వ్యూస్ వస్తున్నాయి. ఓన్లీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడిన అంత లెవెల్ అయితే ఉంది రోమన్ రైన్స్ ఇండియాలో. ఓన్లీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడినా వ్యూస్ వస్తాయి నో డౌట్. బట్ నేను మన ఛానల్లో అందరి గురించి మాట్లాడుతాను. మన ఛానల్లో చాలా అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. అందుకే మన వీడియో పెద్ద వీడియో ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో 10 నుంచి 15 అప్డేట్, ఒక్కోసారి 8 నుంచి 9 అప్డేట్స్, అట్లా అంటే చాలా ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి. నేను అందరికీ కవర్ చేస్తాను మన వీడియోస్లో, ఇంపార్టెంట్ మొత్తం కవర్ చేస్తాను. సో ఇప్పుడు లోగో పైన చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు చూడండి కొంతమంది రోమన్ రైన్స్ ఎందుకు అంటున్నారు, కొంతమంది లేదన్నా మన రెసల్ తెలుగు లోగోనే పెట్టు, అండ్ కొంతమంది లోగోనే చేంజ్ చేయదంటున్నారు. సో నేను ఆలోచిస్తాను బాస్, ఇప్పుడు ఆలోచించి ఈరోజు నైటే చేంజ్ చేస్తాను. కంపల్సరీ చేంజ్ చేయాల్సిందే, ఎందుకంటే ఒక చేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ అనమాట. చేంజ్ అనేది ఉండాలి. సో నేను చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి నేను ఈరోజు నైటే 12 లోపు మన ఛానల్ లోగో నేను చేంజ్ చేస్తాను. అండ్ కొంతమంది అన్న ఫోన్ ఎందుకు పట్టుకుంటున్నావు చేతుల్లో అని కొంతమంది అడుగుతున్నారు. సో చూడండి బాస్, నేను ఫోన్ పట్టుకేదో చూపాను. ఇది ఒక పెద్ద ఫోన్ ఏం కాదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ నోట్స్లో మొత్తం అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ వీడియో చేసినా ఒకటి నా వాయిస్ వినపడినా నేను మొత్తం ఇక్కడ నోట్స్ రాసి పెట్టుకొని ఫస్ట్ ఓవర్ గురించి మాట్లాడుతాము, సెకండ్ ఓవర్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఫోన్ ఇట్లా పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక అప్డేట్ చూసి నేను మీకు చెప్పడం, అండ్ దాని తర్వాత సెకండ్ అప్డేట్ కోసం మళ్ళీ ఇట్లా చూడడము. సో దానివల్ల ఏమవుతుంది అంటే కట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే ఎడిటింగ్ చాలా చేయాలి, కట్స్ ఎక్కువ వస్తాయి. అందుకే సింపుల్గా మనం ఇట్లా చేతిలో మనం ఫోన్ పెట్టుకున్నామా, ఇక్కడ అన్ని నోట్స్, ఇక్కడ అన్ని అప్డేట్స్ ఉంటాయి, లైన్ బై లైన్గా అన్ని అప్డేట్ చెప్పినామా ఓ పని అయిపోతుంది. ఆల్రెడీ ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది, పైనుంచి మళ్ళీ ఈ కట్స్ అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో జస్ట్ సింపుల్ లాజిక్ ఏంటంటే అందుకనే ఫోన్ ఇట్లా చేతిలో పెట్టుకొని ఇక్కడ అన్ని మొత్తం అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడాలనేది అండ్ ఏం మాట్లాడాలని. సో అది రాసి ఉంటుంది ఇక్కడ లైన్ బై లైన్గా నేను మీ అందరికీ చూసి చెప్పేస్తున్నాను. సో సింపుల్ లాజిక్ ఇదన్నమాట. సో చూద్దాం లోగో చేంజ్ చేయాలా చేయొద్దా నేను ఆలోచిస్తాను. అంటే ఒకవేళ అంత మంచి ఉంటే రెసల్ తెలుగుదే పెడదాం అనుకుంటున్నాను ఓపెన్లీ చెప్పాలంటే, రోమన్ రైన్స్ అని కాకుండా. ఎందుకంటే చిన్న చేంజ్ అనేది ఉండాలి. సో అంటే ఓటింగ్ మొత్తం రోమన్ రైన్స్ లోగోకే వచ్చింది. నేను కావాలంటే మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పైన రోమన్ రైన్స్ లోగో పెడతాను. ఏంది రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామా, రాధిహాడ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒకసారి రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ ఏందని వీళ్ళు కొంతమంది అనుకోగల. సో ఇది చాలా పాత ఇన్స్టాగ్రామ్ అనమాట. 3 సంవత్సరాల నుంచి మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పైన ఎలాంటి పోస్ట్ రాలేదు. బట్ రేపు
ఒక చిన్న పోస్ట్ అంటే రేపటి చిన్న రీల్స్ వస్తాయి. అవి ఎలాంటి రీల్స్ అంటే మీరు చాలా హ్యాపీ అయిపోతారు. నేను నార్మల్గా ఫొటోస్ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, కానీ ఈసారి నేను డైరెక్ట్గా అలా వీడియో పెట్టి అలా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే వాళ్ళ వాయిస్ రాదు, మన వాయిస్ వస్తుంది అనమాట. మంచి మంచి సెగ్మెంట్స్, కొన్ని పాత సెగ్మెంట్స్, కొన్ని కొత్త సెగ్మెంట్స్ అవన్నీ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కొత్తగా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ ఒకవేళ గ్రో అయితే అక్కడ నుంచి ఇక్కడ బి ఆడియన్స్ రావచ్చు కదా, మనకి న్యూ ఆడియన్స్ కావాలి, న్యూ సబ్స్క్రైబర్స్ కావాలి, అది ఇంపార్టెంట్. సో అందుకని ఈ టైప్ చేద్దాం అనుకుంటాను. సో దీని గురించి మీరేమంటారు మీ కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఎక్కువ టైం వేస్ట్ చేసినా నాకు తెలుసు. సో ఇప్పుడు మనం అప్డేట్ గురించి మాట్లాడదాము. సో చూడండి, ఈరోజు ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం చూస్తే మన బెక్కీ నుంచి రావాలి తెలుసా, అంటే మన రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్లో మన బెక్కీ నుంచి ఇంటరప్ట్ చేయాలన్నమాట. బట్ ఏంటంటే ప్లాన్స్ అంటే బ్యాక్ స్టేజ్ ఉండే అంట మన బెక్కీ నుంచి, బట్ ప్లాన్స్ అనేది ఒకటిసారి చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు చేంజ్ అయినాయి అంటే ఇప్పుడు అండర్టేకర్కి వస్తామా ఎగ్జాక్ట్గా, లేదా ఇంకో వేరే రీజన్ చెప్పలేము. బట్ అక్కడ అండర్టేకర్ వచ్చినారు. సో మేబీ అండర్టేకర్ వల్ల ప్లాన్స్ చేంజ్ అయినాయా, అండ్ నిజంగా ఒకవేళ అండర్టేకర్కి వచ్చే ఉంటే రియా రిప్లీతోనే ఒక మూమెంట్ ఎందుకు షేర్ చేస్తారు, డైరెక్ట్గా వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. సో ఏదో ఉందన్నమాట, డబ్ల్యూడబ్ల్యూ ఏదో ప్లాన్స్ చేంజ్ చేసింది. సో చూడాలి. బట్ బెక్కీ నుంచి ఇప్పుడు చాలా తొందరలోనే కనిపిస్తుంది, ఇది మాత్రము కన్ఫర్మ్ బాస్. అండ్ అంతేకాదు, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రేన్స్ ఇప్పుడు అంత మంచిగా ఉండే 2K25 గేమ్కి కవర్ సూపర్ స్టార్ కావచ్చు. ఎస్, లాస్ట్ టైం రోమన్ రేన్స్ అండ్ బెక్కీ నుంచి ఉండే 2020 గేమ్ అనుకుంటా. సో ఆ టైంలో అనుకుంటా మన 2K20 గేమ్లో, అండ్ ఇప్పుడు 2K25 గేమ్లో మన రోమన్ రేన్స్ ఒక కవర్ సూపర్ స్టార్ కావచ్చు. ఈరోజు హింట్ బి ఇచ్చినారు. అండ్ మన స్టీమ్ యాప్లో అంటే గేమింగ్ యాప్లో ఇక్కడ రోమన్ రేన్స్ కనిపిస్తున్నారు అన్నమాట. సో మేబీ అంత ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, బట్ ఏంటంటే చాలా క్లియర్లీ కనిపిస్తుంది రోమన్ రేన్స్ మన 2K25 గేమ్ కవర్ సూపర్ స్టార్. అండ్ ఒక గుర్తుపెట్టుకోండి, ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కోసం ఈ గేమ్ సూపర్ స్టార్ అంటే కవర్ సూపర్ స్టార్ కావడం నిజంగా చాలా పెద్ద మాట అన్నమాట. సో రోమన్ రేన్స్ ఫ్యాన్స్ లాస్ట్ ఇయర్ చాలా డిమాండ్ చేసినారు, బట్ ఫైనల్లీ ఇప్పుడు రోమన్ రేన్స్ మన 2K25 గేమ్కి కవర్ సూపర్ స్టార్ ఇలా కనిపిస్తున్నారు. సో చూద్దాం, అఫీషియల్ అప్డేట్ వచ్చేస్తుంది చాలా తొందరలోనే. అండ్ అంతేకాదు బాస్, ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ది అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినారు అనమాట రోమన్ రేన్స్కి. అండ్ దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఈ మ్యాచ్ కోసం చాలా రూమర్స్ వస్తున్నాయి, చాలా టైం నుంచి రూమర్స్ వస్తున్నాయి. సో మీరు ఏమైనా టీజ్ ఇస్తారా అని రోమన్ రేన్స్కి అడిగినారు. టీజ్ అంటే ఏం టీజ్ చేయాలి చెప్పండి. అంటే ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకపోయినా మొత్తం నెట్ పైన మొత్తం ఇంటర్నెట్ పైన ఉందని చెప్పిన, అంటే ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రేన్స్ చాలా ఇంటర్వ్యూస్లో మీరు గమనిస్తున్నారా, రోమన్ రేన్స్ ఏమంటున్నారంటే మీకు ఒకవేళ రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కావాలంటే మీరు ఇంటర్నెట్ మొత్తం షేక్ చేసి పడేయండి. ఎందుకంటే ఈ మధ్యలో ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారో అది కొంచెం గమనిస్తుందన్నమాట. సో అందుకని మన రోమన్ రేన్స్ క్లియర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎందుకు మ్యాచ్ చేంజ్ అయింది, లాస్ట్ ఇయరే జరగాలి రాక్ వర్సెస్ రోమన్, బట్ లాస్ట్ ఇయర్ ఏమైంది కోడీ వర్సెస్ రోమన్ జరిగింది. ఎందుకు? క్రై బేబీస్ వల్ల, కోడీ రోడ్స్ ఫ్యాన్స్ వల్ల, ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం షేక్ చేసి పడేసినారు. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఏమంటున్నారంటే మీకు ఒకవేళ రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కావాలంటే ఇక మీరు క్రై బేబీస్లా మారిపోవాల్సిందే, అంటే మీరు కంపల్సరీ డిమాండ్ చేయాల్సిందని ఒక టైప్లో హింట్ ఇస్తున్నారన్నమాట. సో చూద్దాం ఇప్పుడు ఆ డిమాండ్ అనేది పెరుగుతుందా పెరగదా చూడాలి. అండ్ ఓపెన్ చెప్పాలంటే స్టోరీ లైన్ ఆ టైప్లో క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే కోడీ రోడ్స్ రాయల్ రంబల్ గెలవడము, మళ్ళీ ద రాక్ వచ్చేయడము, కోడీ చిన్న ఫేస్ పెట్టుకొని బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోవడము. సో దాని తర్వాతనే కదా ఒక స్టోరీ అనేది అక్కడ ఆన్ టీవీలో చూపించినారు. కోడీ రోడ్స్ చాలా చిన్న ఫేస్ పెట్టుకొని అంటే చాలా సాడ్ ఫేస్ పెట్టుకొని కోడీ రోడ్స్ వెళ్ళిపోయిండు, ద రాక్ అన్యాయం చేసిండు, కోడీ రోడ్స్ పొజిషన్ తీసుకుని ఆ ప్లేస్ తీసుకుని అని ఒక స్టోరీ అనేది అక్కడ కనిపించింది. అందుకని ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు. సో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరగాలంటే ఇప్పుడు ప్రెజెంట్ నా సజెషన్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక స్టోరీ చూపించాలి, ఏదో ఒక అన్యాయం టైప్ చూపించాలి, అప్పుడే ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, రోమన్ రేన్స్ మీ అందరి కోసం ఒక స్పెషల్ ట్వీట్ చేసినారు. అంటే రోమన్ రేన్స్ హులాఫాలా గెలిచినారు కదా, సో రోమన్ రేన్స్ ఒక ట్వీట్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఎక్నాలెడ్జ్ యువర్ ట్రైబల్ చీఫ్. రోమన్ రేన్స్ మనందరికీ ఏమంటున్నారు అంటే ఎక్నాలెడ్జ్ చేయడం చెప్తున్నారు. సో ఎస్, వి ఎక్నాలెడ్జ్ రోమన్ రేన్స్. మీలో ఎవరెవరు ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది, అసలు రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరగదా అంటే చూడండి, ఇదంతా మొత్తం మన పైన ఉందంట. రోమన్ రేన్స్ చెప్పేసినారు మనం డిమాండ్ చేస్తే సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది అండ్ చూద్దాం అన్నట్టు చెప్పినారు రోమన్ రేన్స్. సో చూద్దాం ఇప్పుడు ఒకవేళ చూడండి ద రాక్ అయితే హింట్ ఇచ్చినారు. మన స్టార్టింగ్లో చెప్పినారు, వీడియో స్టార్టింగ్లో ద రాక్ అయితే హింట్ ఇచ్చినారు. సో ఇప్పుడు ఆ హింట్స్ ప్రకారం చూస్తే మేబీ కానీ కావచ్చు బాస్ ఈ మ్యాచ్. స్టిల్ ఒక చిన్న హోప్ పెట్టుకుందాం. బట్ రోమన్ వర్సెస్ సీఎం పంక్ అని ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయి.
సో చూద్దాం బాస్ ఇప్పుడు ఏం జరుగుతుందో. అండ్ ఈ రోజే జరిగింది కదా మన రా షో. సో మనం రేపటి వరకు వెయిట్ చేస్తే ఇంకా చాలా అప్డేట్స్, ఇంకా చాలా రూమర్స్, ఇంకా చాలా క్లారిటీ వస్తుంది మనకి. సో ఆ క్లారిటీ కోసం మనం వెయిట్ చేద్దాం. అండ్ ఇంకెక్కువ ఏమైనా క్లారిటీ వస్తే, ఏమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరికీ రేపు మన అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీరు అంటే మీకు మన వీడియోస్ కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే మీరు కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని, ఆ బెల్ ఐకాన్కి మీరు ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.